ఇవాల్టి ఎడిటోరియల్కి వచ్చేద్దాం. సో ఎడిటోరియల్ యొక్క టైటిల్ రెడీనెస్ నాట్ ప్యానిక్. సో కోవిడ్-19 లాంటివి మళ్ళీ గుర్తొస్తే, పాండమిక్ లాంటివి గుర్తొస్తే మనం ఇమీడియట్గా థింక్ చేయాల్సిందేంటి? ప్యానిక్ కాదు. అంటే ఒక్కసారిగా కంగారు అయిపోయి, టెన్షన్ అయిపోయి, అయ్యో మళ్ళీ వచ్చేస్తుందా అని గాబరా పడితే ఏ యూజ్ ఉండదు. బట్ వాట్ వీ నీడ్ ఈజ్ రెడీనెస్. అంటే దానికి సంసిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మళ్ళీ కోవిడ్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదని చెక్ చేసుకోవాలి. కోవిడ్-19 రిసర్జెన్స్ కాల్స్ ఫర్ బెటర్ ప్రిపేర్డ్నెస్. రీసెంట్గా కోవిడ్ మళ్ళీ పికప్ అయింది, రీసర్జ్ అయింది. సర్జ్ అంటే పెరగడం, రీసర్జ్ అంటే మళ్ళీ పెరగడం. కాల్స్ ఫర్ అంటే డిమాండ్స్ అని అర్థం. బెటర్ ప్రిపేర్డ్నెస్. ఇట్ కాల్స్ ఫర్ బెటర్ ప్రిపేర్డ్నెస్. ఇంకా బెటర్గా ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరాన్ని అది చెప్తుంది. ద లెసన్స్ ఆఫ్ ద పాస్ట్ షుడ్ సర్వ్ యాజ్ ఎ గుడ్ గైడ్. గతం నేర్పించిన పాఠాలు మనకి మంచి గైడ్గా అంటే మార్గదర్శకంగా నిలవాలి. ఎస్పెషల్లీ ద లెర్నింగ్స్ ఫ్రమ్ 3 years ఆఫ్ కోవిడ్-19. ఎస్పెషల్లీ కోవిడ్-19 మనం 3 సంవత్సరాలు ఫేస్ చేసాం. ఆ టైంలో మనం నేర్చుకున్నవి ఆ లెర్నింగ్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడాలి. ద కంట్రీస్ కోవిడ్-19 డాష్బోర్డ్ హ్యాస్ సీన్ సమ్ యాక్టివిటీ ఇన్ రీసెంట్ వీక్స్. కోవిడ్-19 డాష్బోర్డ్ అంటే ఎన్ని కేసులు వచ్చాయి, ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, ఈ డేటా అనేది రీసెంట్ వీక్స్లో కొంత యాక్టివిటీ చూసింది. అండ్ ద టోటల్ నెంబర్ సిన్స్ January 2025 of COVID cases is currently at 3961 as on June 2nd 8 AM. 3961 కేసులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డెత్స్ రికార్డెడ్ as 32. 32 చావులు కూడా చూస్తున్నాం. వైల్ ఎ ఫిగర్ ఇన్ 1000 సీమ్స్ అ బిట్ అలార్మింగ్. వేలల్లో ఉంది ఇప్పుడు నెంబరు. అది కొంచెం అలార్మింగ్గా, కంగారు పెట్టేదిగా కనిపిస్తున్నప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ ఎ స్మాల్ నెంబర్ ఇన్ ఏ కంట్రీ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ ఓవర్ 1.4 billion. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మనలాంటి దేశంలో అది అంత పెద్ద నెంబర్ ఏమీ కాదు. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు టేక్ ఎ లుక్ ఎట్ ద ఫుల్ పిక్చర్ మనం చూడాలి. జస్ట్ ఎంతమంది అని కాదు. నాట్ ఆల్ స్టేట్స్ హ్యావ్ హ్యాడ్ ఎ డే ఆన్ డే హైక్ ఇన్ నెంబర్స్ టెస్టింగ్ పాజిటివ్ ఫర్ కోవిడ్ అండ్ ఆల్ హైక్స్ ఆర్ స్టిల్ ఇన్ సింగిల్ ఆర్ లో డబుల్ డిజిట్స్. అన్ని స్టేట్స్లోనూ డైలీ మనకి పెరుగుతున్నాయా అంటే పెరగట్లేదు. అన్ని స్టేట్స్లోనూ డైలీ పెరుగుతున్నాయా అంటే పెరగట్లేదు కేసెస్. అట్ ద సేమ్ టైం ఆల్ హైక్స్ ఆర్ స్టిల్ ఇన్ ద సింగిల్ ఆర్ లో డబుల్ డిజిట్స్. అన్ని హైక్స్ కూడా జస్ట్ లో డబుల్ డిజిట్స్ లేదా సింగిల్ డిజిట్లో మాత్రమే ఉంటున్నాయి. అంటే విపరీతమైన పెరుగుదల లేదు అనేది పాయింట్. ఆల్సో 2188 పీపుల్ హ్యావ్ బిన్ డిశ్చార్జ్ సిన్స్. 2118 పీపుల్ డిశ్చార్జ్ అయిపోయారు కూడా. అండర్లైనింగ్ వాట్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ బిన్ సేయింగ్ యాజ్ ద కర్వ్ రోజ్ this year. So curve rose this year at that the variants causing infection are now Omicron subvariants and that they are neither more transmissible nor do they cause worse disease than in the past. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ డిసీజ్ కాజ్ చేస్తున్న వేరియంట్స్ అన్ని ఏ వేరియంట్స్ అమ్మా? ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అంటవి. సో ఈ వేరియంట్స్ అనేవి ఈ వేరియంట్స్ అనేవి అంత డేంజరస్ కాదు. ఇవి అంత మోర్ ట్రాన్స్మిసిబుల్ కాదు అని అర్థం. అండ్ దట్ దే ఆర్ నైదర్ మోర్ ట్రాన్స్మిసిబుల్ నార్ డూ దే కాజ్ వర్స్ డిసీజ్ అని అవి అంతగా ట్రాన్స్మిట్ అవ్వవు. ఇంతకుముందంత గొప్పగా కూడా ఇంతకుముందు మనకి ఏవైతే వచ్చాయో వేరియంట్స్ వాటంత డేంజరస్ కూడా కాదు, వాటంత ఎక్కువగా ఇవి పెద్ద డేంజరస్ డిసీజ్ కూడా కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో అది మనకి ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్న ప్రధానమైన పాయింట్. అంటే ఇంతకు ముందంత ఎక్కువ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు లాస్ట్ టైం వచ్చిన కోవిడ్ ప్రాణాంతకము చాలా ఫాస్ట్గా వ్యాపించేసి ట్రాన్స్మిట్ అయిపోయేది, మనకి రికవర్ అవ్వడానికి టైం ఇచ్చేది కాదు. ఇప్పుడు తీసుకుంటే అంత స్ట్రాంగ్ డిసీజ్ని కాజ్ చేయట్లేదు, అంత ఎక్కువ ట్రాన్స్మిట్ అవ్వట్లేదని కూడా మనకి ఇక్కడ ఆర్టికల్ చెప్తోంది. అది దీని యొక్క ప్రధానమైన మీనింగ్. అయితే ఇక్కడ ఏం రాశారంటే మనకి ఒక ఫ్రేజ్ కనిపిస్తుంది. వాట్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ బీన్ సేయింగ్ యాజ్ ద కర్వ్ రోజ్ దిస్ ఇయర్. కర్వ్ రోజ్ అనే ఎక్స్ప్రెషన్ వాడారు. సో కర్వ్ రోజ్ అంటే అర్థం ఏంటమ్మా? కర్వ్ రోజ్ అనేది ఏ కాంటెక్స్ట్లో యాజ్ ద
ఐఎమ్ సారీ, యాజ్ ద కర్వ్ రోజ్ దిస్ ఇయర్. మనకి రోజ్ ఫ్లవర్ కాదు, యాజ్ ద కర్వ్ రోజ్ దిస్ ఇయర్. కర్వ్ అంటే పెరగడం, ఇలా కర్వ్ ఏమవుతుంది, పెరగడం అనమాట. అది యాజ్ ద కర్వ్ రోజ్ దిస్ ఇయర్ అని అర్థం. అంటే అది పెరుగుతున్న టైం. దాని గురించి ఏం చెప్పారంటే ఇవి అంత డేంజరస్ కాదు అని చెప్పారు. While the panic and anxiety might be unwarranted, a sense of caution and precautionary approach are advisable. So panic అయిపోవడం అలాగే యాంగ్జైటీ అయిపోవడం అవి అన్వారంటెడ్. దోస్ ఆర్ నాట్ రిక్వైర్డ్, దోస్ ఆర్ నాట్ సపోజ్ టు బీ దేర్. అవి ఉండకూడదు, అవి మంచివి కాదు అని అర్థం. అన్వారంటెడ్ అంటే దే ఆర్ నాట్ రికమెండెడ్, దే ఆర్ నాట్ నెససరీ, దే ఆర్ బ్యాడ్ అని అర్థం. అయితే సెన్స్ ఆఫ్ కాషన్ అండ్ ప్రికాషనరీ అప్రోచ్ మాత్రం అడ్వైజబుల్. ఏ సెన్స్ ఆఫ్ కాషన్ అండ్ ప్రికాషనరీ అడ్వైస్, కొంచెం జాగ్రత్త ఉండాలి. ప్రికాషనరీ అప్రోచ్ అనేది అడ్వైజబుల్, పర్టికులర్లీ ఫర్ దోస్ విత్ వల్నరబిలిటీస్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్. ఎస్పెషల్లీ ఆల్రెడీ రిస్క్లో ఉన్నవాళ్ళు, కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఆల్రెడీ రకరకాల వేరే డిసీజెస్తో ఉన్న వాళ్ళకి ఇది అవసరం. Experience from the pandemic is that people with other pre-existing comorbidities are disproportionately affected by COVID-19 infection. పాండమిక్ నుంచి మనకు వస్తున్న అనుభవాలు ఏం చెప్తున్నాయంటే పీపుల్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడిటీస్, ఆల్రెడీ కోమార్బిడిటీస్తో ఉన్న పీపుల్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టెడ్ బై COVID-19 ఇన్ఫెక్షన్. COVID-19 ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. డిస్ప్రపోర్షనేట్ అంటే మోర్, అంటే నార్మల్ పీపుల్ కంటే కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్తో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతున్నారు అనేది మనకి ఎక్స్పీరియన్స్ చెప్తోంది. కామన్ కోమార్బిడిటీస్ ఇంక్లూడ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఒబెసిటీ, కిడ్నీ డిసీజెస్ అండ్ అడ్వాన్సింగ్ ఏజ్. 60 సంవత్సరాలు పైబడిన ఏజ్ కావచ్చు, కిడ్నీ డిసీజెస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు. ఇట్లాంటి కామన్ కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఇలాంటి వాళ్ళకి కోవిడ్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అంటున్నారు. పీపుల్ విత్ దీస్ కండిషన్స్ మస్ట్ స్టార్ట్ మాస్కింగ్ అప్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఇలాంటి వాళ్ళందరూ కూడా పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ ధరించాలి. అండ్ హ్యాండ్ వాష్ రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. Former World Health Organization Chief Scientist Soumya Swaminathan has said the recent immunity from the pandemic will stand in good stead. రీసెంట్గా ఆల్మోస్ట్ దేశమంతా అందరికీ కూడా కోవిడ్ వచ్చింది, దానివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అయి ఉంటుంది. అది విల్ స్టాండ్ ఇన్ గుడ్ స్టెడ్ అంటే అదంతా మనకి ఇప్పుడు కాపాడొచ్చు. అది మనకు అర్థం ఏంటమ్మా, స్టాండ్ ఇన్ గుడ్ స్టెడ్ అంటే అర్థం ఏంటి, ఇట్ విల్ support us, protect us, will be useful, beneficial and ardham. But again, to take possible precautions including giving boosters and vaccine shots, especially to the vulnerable. అయినప్పటికీ కూడా మనం పాసిబుల్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. లైక్ బూస్టర్ షాట్స్, వ్యాక్సిన్ షాట్స్ తీసుకొని వల్నరబుల్ పీపుల్కి ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది. దిస్ ఈజ్ వేర్ ద గవర్నమెంట్ మస్ట్ స్టెప్ ఇన్. ఇక్కడ గవర్నమెంట్ స్టెప్ ఇన్ అవ్వాలి. యాజ్ కోవిడ్ వ్యాక్సిన్స్ ఆర్ బూస్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కోవిడ్ వ్యాక్సిన్స్, బూస్టర్స్ అవైలబుల్ కాదు కాబట్టి, ఈవెన్ ఇన్ అర్బన్ సెంటర్స్లో కూడా అవైలబుల్గా లేవు కాబట్టి. India, a signatory to the World Health Organization's pandemic agreement, must first ensure that the stockpiles of vaccines and diagnostic kits are created and distributed across the country. So World Health Organization pandemic agreement treaty జరిగింది, దాంట్లో ఇండియా సిగ్నేటరీ. సో ఇండియా ఏం చేయాలంటే వ్యాక్సిన్స్ అండ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అనేవి క్రియేట్ అవ్వాలి, కంట్రీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూడాలి. Both public and private sector hospitals must ensure that health infrastructure, particularly the availability of medical oxygen, adequate beds and healthcare personnel is in a state of readiness. హాస్పిటల్స్ కూడా రెడీగా ఉండాలి. adequate beds, healthcare personnel, medical oxygen అన్ని అందుబాటులో ఉండేలాగా వాళ్ళు ఎన్ష్యూర్ చేయాలి. Another scenario that must be avoided at all costs is the deliberate obfuscation of data on true numbers on infections and deaths as during pandemic. ఇంకోటి ఏంటంటే అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి వచ్చిందనే విషయాన్ని లాస్ట్ టైం సరిగ్గా బయటికి చెప్పలేదు. డెలిబరేట్గా అబ్ఫస్కేట్ చేశారు. డెలిబరేట్గా అబ్ఫస్కేట్ చేయడం అనేది జరిగింది. అబ్ఫస్కేట్ అంటే దాన్ని కన్ఫ్యూజ్ చేసేయడం, క్లియర్ చేసేయడం. అబ్ఫస్కేషన్ ఆఫ్ డేటా అంటే డేటాని క్లారిటీ లేకుండా చేయడాన్ని మనం అబ్ఫస్కేట్ చేయడం అంటాం. టు మేక్ సంథింగ్ అన్క్లియర్, టు మేక్ సంథింగ్ కన్ఫ్యూజింగ్ అన్నట్టు. ఆన్ ట్రూ నెంబర్స్ ఆన్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆర్ డెత్స్ యాజ్ డ్యూరింగ్ ది పాండమిక్. అలాగే ఎంతమంది చనిపోయారు, ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్. ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయాలి అంటున్నారు. అలా చేయకూడదు, డేటాని ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా చెప్పాలి అని. ఇన్స్టెడ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ మస్ట్ గైడ్ బోత్ సెంటర్ అండ్ ద స్టేట్స్.
సో సెంటర్ మరియు స్టేట్స్ రెండు ఏ దిశగా వెళ్ళాలి, ట్రాన్స్పరెన్సీ మరియు ఎఫిషియన్సీని ప్రాతిపదికగా తీసుకొని వెళ్ళాలి. సో ఎఫిషియెంట్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న డేటా అంతా చెప్పాలి. దిస్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ కోవిడ్ కర్వ్ బిహేవ్స్, కోవిడ్ కర్వ్ ఇలా పెరుగుతుందా ఫ్లాటన్ అవుతుందా అనే దాంతో సంబంధం లేకుండా ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్రాన్స్పరెంట్గా డీటెయిల్డ్గా ఉన్నట్టుగా చెప్పాలి. బట్ ప్యానిక్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ప్రిపేర్డ్నెస్. వన్ ఈజ్ డెబిలిటేటింగ్, ద అదర్ ఈజ్ ఎనేబులింగ్. ప్రిపేర్డ్నెస్ ఈజ్ డిఫరెంట్, ప్యానిక్ ఈజ్ డిఫరెంట్. ప్యానిక్ అంటే కంగారు అయిపోవడం, టెన్షన్ పడిపోవడం. దట్ ఈజ్ డెబిలిటేటింగ్ అంటే మనల్ని వీకెన్ చేస్తుంది. ప్రిపేర్డ్నెస్ ఏం చేస్తుంది, ఎనేబులింగ్ అంటే మనల్ని సిద్ధం చేస్తుంది. సో డెబిలిటేట్ అంటే వీకెన్, డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్. గుర్తుపెట్టుకోండి, డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్, ఉద్దేశపూర్వకంగా. డెబిలిటేట్ అంటే వీకెన్ చేయడం అని అర్థం. రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ డైలీ వొకాబులరీ క్లాసెస్ ఆర్ నౌ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఆన్ అవర్ యాప్. సో ఏ రోజుకి ఆ రోజు హిందూ పేపర్లోంచి ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ న్యూస్ పేపర్ వొకాబులరీ క్లాసెస్ ఇప్పుడు యాప్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది, యూట్యూబ్లో చెప్పట్లేదు. సో ఇది కావాలంటే కింద ఉన్న ఏ కోర్సులోనైనా మీకు వస్తుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీకు వస్తుంది. మీరు బ్యాంక్ ఆస్పిరెంట్ అయితే మీరు బ్యాంక్ ఇన్ఫినిటీ తీసుకున్న వొకాబులరీ వస్తుంది. సాఫల్య అంటే బ్యాంక్ మెయిన్స్ కోసం మెయిన్ స్పెసిఫిక్గా పెట్టే ఈ కోర్సులోనైనా ఉంటుంది. ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో కూడా ఉంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయితే CSAT ఇన్ఫినిటీలో కూడా ఉంది. సో మన యాప్లో వీటిలో ఏ కోర్స్ తీసుకున్నా సరే మీకు ఇవాల్టి నుంచి డైలీ వొకాబులరీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, డైలీ 10 AM ఓకే. సో డైలీ 10 AM ఈ లైవ్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు యాప్లో వీటిని పర్చేస్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు తీసుకుంటే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అంటే కొందరు ఏంటంటే బ్యాంకు, SSC అన్ని రకరకాల ఎగ్జామ్స్ రాస్తారు, ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం. అట్లాంటి వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్లో కూడా మనకి బ్యాంక్, SSC, రైల్వే స్టార్ట్ చేశాము. ఆన్లైన్లో కూడా ఉన్నాయి. EMI ఆప్షన్స్తో మనం అందిస్తున్నాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ దిస్. సో దట్స్ ఇట్ అమ్మా. Take care. Bye.